బ్యాక్ టు న్యూస్. టీడీపీ సీనియర్లకు టికెట్ టెన్షన్ పట్టుకుంది. సీనియర్లను ఐవీఆర్ సర్వే టెన్షన్ పెడుతోంది. పెరమలూరులో దేవినేని ఉమా, నరసరావుపేటలో ఎరపతినేని పేరుతో సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది. గురజాలలో జంగా కృష్ణమూర్తి, సర్వేపల్లి నుండి పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. మరోవైపు తెరపైకి వివిధ పేర్లు వస్తుండటంతో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఆనం పేరుతోనూ గతంలో 3 చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు జరిగాయి. ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో కళా వెంకట్రావు ఆందోళనలో ఉన్నారు. చీపురుపల్లి వెళ్లాలంటూ గంటాకు అధిష్టానం సూచించినప్పటికీ భీమిలి సీటు పట్టుబడుతున్నారాయన. మరిన్ని అప్డేట్స్ లైవ్ లో ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, టీడీపీ సీనియర్ నేతలే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు ఆ లిస్ట్ లో ఉన్నారు, ఎవరెవరికి టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరెవరికి అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది? రవిచంద్, సీనియర్లనైతే ఐవీఆర్ఎస్ సర్వే టెన్షన్ పెడుతోంది. ఎవరెవరికి సీటు దక్కుతుందో అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి కూడా క్యూ కడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, ఈ సర్వే ఏం చెప్తోంది? టీడీపీలో ఏదైతే ఐవీఆర్ఎస్ మొత్తం కూడా గత 4 రోజుల నుంచి కూడా సీనియర్ నేతలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చాలా మంది సీనియర్ నేతలని పలు ప్రాంతాల్లో వారికి సంబంధించిన లేని ప్రాంతాల్లో కూడా పేర్లు పంపించి అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పేరుతో మీకు ఈ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి కావాలి మీకని పలానా వ్యక్తి పేరు వస్తుంది, ఆ తర్వాత నోటా వస్తుంది. ఈ రెండిట్లో ఏది కావాలని నొక్కమని అడుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఐవీఆర్ఎస్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ నేతల నియోజకవర్గాల్లో జరుగుతుంది. ముఖ్యంగా దేవినేని ఉమకు సంబంధించి చూసుకుంటే కనుక ఆయన మైలవరంలో ప్రస్తుతం ఆశిస్తున్నారు. కానీ ఆయన పేరుని ఇక్కడ ఏదైతే పెనమలూరులో ఆయన పేరుని పెట్టి ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. నిన్ననే అక్కడ ఎంఎస్ బేక్ అని ఒక మైనార్టీ నేతకు సంబంధించి కూడా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. అక్కడ పలు చోట్ల కూడా అదే విధంగా జరుగుతుంది. నెల్లూరులో కూడా ఏదైతే సోమిరెడ్డి సీటును ఆశిస్తున్నారు, సర్వేపల్లి సీట్ని, కానీ అక్కడ పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పేరు ఒక్కటే పెట్టి అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. అలాగే ఇక్కడ నరసరావుపేటలో కూడా ఏదైతే గురజాల్లో సీటు ఆశిస్తున్న ఎరపతినేని శ్రీనివాసరావు పేరు నరసరావుపేటలో కూడా ఐవీఆర్ఎస్ నిర్వహించారు. ఈ విధంగా చూసుకుంటే కనుక నేతలందరిలో కూడా ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది. విశాఖలో కూడా చూసుకుంటే బండారు సత్యనారాయణమూర్తి సీనియర్ నేతకి ఇంతవరకు పెందుర్తి సీటుపై క్లారిటీ రాలేదు. పీలా గోవింద్ కూడా ఏదైతే అనకాపల్లికి సంబంధించి కూడా ఆయన కూడా నిన్న చంద్రబాబును కలిశారు. అది పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లడం జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలంతా కూడా కొంత అయితే టెన్షన్ పడుతున్నారు. గురజాల్లో జంగా కృష్ణమూర్తి పేరుతో ఐవీఆర్ఎస్ నిర్వహించారు. ఈ 2 రోజుల నుంచి కూడా కొంత సీనియర్స్ అయితే ఈ ఐవీఆర్ఎస్ టెన్షన్ అయితే పట్టుకుందని చెప్పుకోవచ్చు. చాలా మంది నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ఏదైతే గన్ని ఆంజనేయులు ఉంగుటూరు నియోజకవర్గం సంబంధించి మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు ఉంది, అక్కడ తన స్థానాన్ని జనసేనకు వెళ్తుందన్న ఆందోళనలో ఆయన కూడా వచ్చారు. మొదటి జాబితాలో ఆయనకి చోటు దక్కలేదు. అదేవిధంగా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పార్టీకి సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన ఈసారి ఏదైతే ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు, ఏలూరు ఎంపీ కావాలంటున్నారు, ఆయన కూడా చంద్రబాబు దగ్గరికి వచ్చారు. మరోవైపు మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప కూడా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయన కూడా ఈసారి పెనుగొండ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ అది సబితా అని స్థానిక నేతకు వెళ్ళింది. అయితే తన సీటుకు సంబంధించి ఏమైనా వేరే ఆశాజనకంగా ఏమైనా స్థానాలు ఉన్నాయా అని కనుక్కోవడానికి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి కూడా సీనియర్స్ అంతా ఒక టెన్షన్ లో ఉన్నారు. ఏదైతే ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు తీసుకుంటున్నారు, ఆ సర్వే ప్రకారమే నిర్ణయాలు ఉంటున్నాయన్న సమాచారంతో చాలా మంది పార్టీలో నేతలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవిచంద్.